హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కండిషనల్ ఆపరేటర్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ కండిషనల్ ఆపరేటర్‌ని టెర్నరీ ఆపరేటర్ అని అంటారు. ఎందుకంటారంటే దీనికి మనకి ఈ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి 3 ఆపరాండ్స్ అయితే యూజ్ అవుతాయి. అందుకే దీన్ని మనం ఏమంటామంటే టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాము. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కండిషనల్ ఆపరేటర్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఈ కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాము. సో, కండిషనల్ ఆపరేటర్‌ని టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాము. ఎందుకు టెర్నరీ ఆపరేటర్ అంటామో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ద కండిషనల్ ఆపరేటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టెర్నరీ ఆపరేటర్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 2 సింబల్స్, దట్ ఈజ్ క్వెషన్ మార్క్ అండ్ కోలన్. చూడండి, ఈ టెర్నరీ ఆపరేటర్‌ని యూజ్ చేయాలి. నార్మల్‌గా ఇంతకుముందు మనం చాలా ఆపరేటర్స్ గురించి చూసాం కదా! వాటిలో మనకేంటంటే సింగిల్ సింబల్స్ ఉండేవి. కొన్నేమో మనకి మల్టిపుల్ సింబల్స్ కలిపి ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేటర్ అనుకోండి, మనకి ఇట్లా మనకి ప్లస్, మైనస్ అలా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనుకోండి, ఇలా మల్టిపుల్ ఆపరేటర్స్ కలిపి ఉండేవి. కానీ అలానే సిమిలర్‌గా మనకి కండిషనల్ ఆపరేటర్ అంటే ఇక్కడ కూడా మనం 2 సింబల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకటేమో క్వెషన్ మార్కు, ఇంకోటేమో కోలన్. ఈ రెండింటిని కలిపి మనం యూజ్ చేస్తాం కండిషనల్ ఆపరేటర్‌కి. సో, ఇక్కడ ఏంటంటే నార్మల్‌గా ఈ కండిషనల్ ఆపరేటర్ ఎట్లా వర్క్ అవుతుంది, దీని సింటాక్స్ ఏంటంటే it allows you to make the decision based on the condition and choose between 2 alternative expressions or values. సో, దీంట్లో ఏంటంటే ఒక కండిషన్‌ని బేస్ చేసుకొని 2 ఎక్స్‌ప్రెషన్స్ అనేవి మనకి ఇవాల్యుయేట్ అయిపోయి ఫైనల్ రిజల్ట్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు మీకు ఈ పాయింట్ చెప్తే మీకేం అర్థం కాదు. ఒకసారి దీని సింటాక్స్ చూస్తే మనకైతే అర్థమవుతుంది. సో, దీని సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. సో, ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. ఈ ఎక్స్‌ప్రెషన్ ఇవాల్యుయేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్స్‌ప్రెషన్‌ని సాల్వ్ చేస్తే మనకి ఐదర్ ట్రూ గాని, ఫాల్స్ గాని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్‌ని మనం చెక్ చేస్తే మనకి ట్రూ వచ్చిందనుకోండి. ట్రూ వస్తే ఏమవుతుందంటే ఈ ఎక్స్‌ప్రెషన్ 1 అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ వచ్చిందనుకోండి, ఈ ఎక్స్‌ప్రెషన్ 2 అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ కండిషన్ ట్రూ అయితేనేమో ఎక్స్‌ప్రెషన్ 1 ఇవాల్యుయేట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితేమో ఎక్స్‌ప్రెషన్ 2 ఇవాల్యుయేట్ అయిపోతుంది. తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనకి ఫైనల్ రిజల్ట్ వస్తుంది. అంటే కండిషన్ ట్రూ అయిందనుకోండి, రిజల్ట్ ఏమవుతుంది? ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్‌ప్రెషన్ 1 అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది? ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్‌ప్రెషన్ 2 వస్తుందనమాట. సో, ఇంకా దీన్ని డీటెయిల్‌గా అర్థం చేసుకోవాలంటే ఒకసారి ఇక్కడ ఇమేజ్ చూడండి. చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేస్తాం, అసైన్‌మెంట్ ఆపరేటర్ కదా! అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి రైట్ సైడ్‌లో మనకేముందంటే ఈ కండిషనల్ ఆపరేటర్ ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ ఎక్స్‌ప్రెషన్ అంటే ఇది నథింగ్ బట్ కండిషన్. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకేమవుతుందంటే, ఇది ఎగ్జిక్యూట్ అయితే మనకు 2 వాల్యూస్ వస్తాయి. ట్రూ గాని, ఫాల్స్ గాని వస్తుంది. ట్రూ వచ్చిందనుకోండి, అప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ క్వెషన్ మార్క్ తర్వాత ఉన్న ఎక్స్‌ప్రెషన్ అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. సో, ఈ ఎక్స్‌ప్రెషన్ ఇవాల్యుయేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇవాల్యుయేట్ అయితే మనకు ఒక ఆన్సర్ వస్తుంది కదా! ఈ ఆన్సర్ ఏమవుతుందంటే ఈ వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్‌ప్రెషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడేమవుతుందంటే ఇక్కడ ఈ ఎక్స్‌ప్రెషన్ ఇది ఇవాల్యుయేట్ అవుతుంది. అంటే కోలన్ తర్వాత ఉన్న ఎక్స్‌ప్రెషన్ అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. ఇది ఇవాల్యుయేట్ అయితే ఒక ఆన్సర్ వస్తుంది కదా! అది దేంట్లో స్టోర్ అవుతుందంటే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్ 1 అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. దీనికి ఇవాల్యుయేట్ అయితే మనకొచ్చే వాల్యూస్ ఏంటి? 2 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ట్రూ గాని, ఫాల్స్ గాని. ట్రూ వచ్చిందనుకోండి, నెక్స్ట్ క్వెషన్ మార్క్ తర్వాత ఉన్న ఎక్స్‌ప్రెషన్ ఇవాల్యుయేట్ అవుతుంది. ఫాల్స్ వచ్చిందనుకోండి, కోలన్ తర్వాత ఉన్న ఎక్స్‌ప్రెషన్ అనేది ఇవాల్యుయేట్ అవుతుందనమాట. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి? 3 ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి గదా! 3 ఉన్నాయి కాబట్టి దీన్నేమంటామంటే టెర్నరీ ఆపరేటర్ అంటాం. అంతే గదా! అంటే ఈ క్వెషన్ మార్క్, కోలన్ ఈ రెండిటిని కలిపితే కండిషనల్ ఆపరేటర్ అంటాం. ఈ కండిషనల్ ఆపరేటర్ వర్క్ అవ్వాలంటే మనకి ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ కావాలి? 3 ఎక్స్‌ప్రెషన్స్ కావాలి. అందుకే దీన్ని మనం ఏమంటామంటే టెర్నరీ ఆపరేటర్ అని అంటాం. ఈ కండిషనల్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని మనం ఏదైనా 2 నంబర్స్ ఇచ్చి ఆ 2 నంబర్స్‌లో విచ్ వన్ ఈస్ బిగ్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ x అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. x అనే వేరియబుల్‌లో 5 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ y అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీంట్లో 10 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మ్యాక్స్ అనేది ఒక వేరియబుల్. సో, దీనికి ఇదేంటి అసైన్‌మెంట్ ఆపరేటర్. అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి ఫస్ట్ రైట్ సైడ్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ రైట్ సైడ్‌లో ఏముంది మనకి? ఇది కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసిన ఎక్స్‌ప్రెషన్ ఉంది. సో, దీంట్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? ఈ ఎక్స్‌ప్రెషన్ ఏంటి మనకి ఫస్ట్ 5 గ్రేటర్ దాన్ y వాల్యూ ఎంత? 10.
సో దీని తర్వాత క్వెషన్ మార్క్, నెక్స్ట్ ఎక్స్, కోలన్, నెక్స్ట్ వై, సెమీకోలన్. ఇవి దేంట్లో స్టోర్ అవుతుంది? మ్యాక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఇదే కదా ఎక్స్‌ప్రెషన్. సో అసైన్‌మెంట్ ఆపరేటర్‌గా ఫస్ట్ ఏం జరగాలి? రైట్ సైడ్‌లో అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దీంట్లో ఫస్ట్ ఏం జరుగుతుంది? ఇది ఎక్స్‌ప్రెషన్ కదా! ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. 5 గ్రేటర్ థాన్ 10 కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? కోలన్ తర్వాత ఉన్న ఎక్స్‌ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఏమవుతుంది? కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్ ఏముంది? వై. ఇదేమవుతుంది? ఫైనల్ రిజల్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది? వై అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 10. ఈ 10 అనేది దేంట్లో కాపీ అవుతుంది? మ్యాథ్స్‌లో కాపీ అవుతుంది. అంతే కదా! ఈ రెండిట్లో బిగ్గెస్ట్ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఉన్న వాల్యూస్ ఏంటి? 5, 10. ఈ రెండిట్లో విచ్ వన్ ఈస్ బిగ్? ఇక్కడ మనకొచ్చేసి ఇక్కడ 10 అనేది బిగ్. సో అందుకే మనకేమవుతుందంటే మ్యాథ్స్ అనే వేరియబుల్‌లో 10 అనే వాల్యూ వస్తుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఈ ఎక్స్ వాల్యూ 50 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ 50 ఉంది. అప్పుడేమవుద్ది? 50 గ్రేటర్ థాన్ 10. సో కండిషన్ ఏమైంది? కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలి? క్వెషన్ మార్క్ తర్వాత ఉన్న ఎక్స్‌ప్రెషన్ ఇవాల్యుయేట్ అవ్వాలి. ఎక్స్‌ప్రెషన్ ఏంటి? ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? వేరియబుల్. ఈ వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 50 అనే వాల్యూ ఉంది. ఈ 50 అనే వాల్యూ దేంట్లో కాపీ అవుతుంది? మ్యాథ్స్ అనే వేరియబుల్‌లో కాపీ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ 50, 10 అయినప్పుడు సో ఈ రెండిట్లో బిగ్ ఏది? 50 అనమాట. ఇట్లా మనకేమవుతుందంటే ఇలా కండిషనల్ ఎక్స్‌ప్రెషన్ అనేది మనకి ఇవాల్యుయేట్ అవుతుంది. ఇక్కడ మన ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చాడు చూడండి. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వి హావ్ 2 వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై. సో మనకి ఈ ఎగ్జాంపుల్‌లో ఎక్స్ అండ్ వై అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద మాక్సిమం వాల్యూ బిట్వీన్ దెమ్ చూడండి. మాక్సిమం వాల్యూ ఫైండ్ ఔట్ చేసి దాన్ని మ్యాక్స్ అనే వేరియబుల్‌లో మనం స్టోర్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే కండిషనల్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ కండిషనల్ ఆపరేటర్ ఏంటి? ఎక్స్ గ్రేటర్ థాన్ వై. ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఈ ఎక్స్‌ప్రెషన్ ఇవాల్యుయేట్ అవుతుంది. ఈ ఎక్స్‌ప్రెషన్ ఏంటి? ఎక్స్ గ్రేటర్ థాన్ వై. ఇదేంటి? ఒక రిలేషనల్ ఎక్స్‌ప్రెషన్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది? ఐదర్ ట్రూ గాని, ఫాల్స్ గాని వస్తుంది. ఇది ఏం చెక్ చేస్తది? ఎక్స్ ఈజ్ గ్రేటర్ థాన్ వై. ఎక్స్ అనేది వై కంటే బిగ్గా కాదని చెక్ చేస్తుంది. ఇప్పుడు నిజంగా ఎక్స్ ఈక్వల్ టు బిగ్ అనుకోండి. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ అంటే ఎక్స్ ఈక్వల్ టు బిగ్ అయితే అప్పుడు ఏమవుతుంది? కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది? ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అసైన్డ్ టు మ్యాక్స్. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది? క్వెషన్ మార్క్ తర్వాత ఉన్న ఎక్స్‌ప్రెషన్ అనేది మనకి ఫైనల్ రిజల్ట్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ దేనికి అసైన్ అవుతుంది? మ్యాక్స్ అనే వేరియబుల్‌కి అసైన్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి. కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది? కోలన్ తర్వాత ఉన్న ఎక్స్‌ప్రెషన్ ఇవాల్యుయేట్ అవుతుంది. కోలన్ తర్వాత ఏముంది? వై అనే వేరియబుల్ ఉంది. ఈ వై అనే వేరియబుల్ ఉన్న వాల్యూ దేంట్లో కాపీ అవుతుంది? ఈ మ్యాక్స్ అనే వేరియబుల్‌లో కాపీ అవుతుంది. అట్లా ఈ కండిషనల్ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఈ 2 వాల్యూస్‌లో ఉన్న బిగ్గెస్ట్ వాల్యూ అనేది మనకి ఈ మ్యాక్స్ అనే వేరియబుల్‌లో మనకి స్టోర్ అవుతుంది. ఫ్రెండ్స్ ఏదైతే ఇప్పటిదాకా మనం థియరిటికల్‌గా చూసామో ఒకసారి మనం ప్రోగ్రామ్ రాసి ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సేమ్ ప్రోగ్రామ్ ఎక్కడైతే కాపీ చేశానో ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఎక్స్, వై అనే వేరియబుల్స్ తీసుకున్నాను. ఇంకొక వేరియబుల్స్ బిగ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ బిగ్ అనే వేరియబుల్ దేనికోసం తీసుకున్నానంటే ఈ ఎక్స్, వైని కంపేర్ చేసి ఈ రెండిట్లో ఏదైతే బిగ్ ఉంటుందో దాన్ని ఏదైతే బిగ్ వాల్యూ ఉంటుందో దాన్ని బిగ్ అనే వేరియబుల్‌లోకి కాపీ చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడ బిగ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మొత్తం 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఎక్స్, వై, బిగ్ 3 వేరియబుల్స్. ఎక్స్ యొక్క వాల్యూ వచ్చేసి 109 ఉంది. వై యొక్క వాల్యూ వచ్చేసి 20 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ మొత్తానికి ఇదే ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం దేని గురించి నేర్చుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్‌లో కండిషనల్ ఆపరేటర్ గురించి నేర్చుకుంటున్నాం. అంతే కదా! సో ఇది కండిషనల్ ఆపరేటర్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అసైన్‌మెంట్ ఆపరేటర్ కదా! అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి ఫస్ట్ మనకి ఏం జరగాలి? రైట్ సైడ్‌లో ఫస్ట్ మనకి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ బిగ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ థాన్ వై నెక్స్ట్ క్వెషన్ మార్క్ ఎక్స్ వై. అంతే కదా! ఇది అసైన్‌మెంట్ ఆపరేటర్‌గా ఫస్ట్ మనకి ఈ వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది. సో వాల్యూస్ ఏంటి? ఎక్స్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 109. 109 గ్రేటర్ థాన్ వై అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 20 అనే వాల్యూ ఉంది. సో నెక్స్ట్ ఏముంది? ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? వేరియబుల్. ఆ వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 109 ఉంది. నెక్స్ట్ వై. వై అంటే ఏంటి? వేరియబుల్. ఆ వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 20 అనే వాల్యూ ఉంది. ఇది ఎక్స్‌ప్రెషన్ కదా! ఫస్ట్ ఏం చేయాలి మనం? దీన్ని ఇవాల్యుయేట్ చేయాలి. దీన్ని ఇవాల్యుయేట్ చేస్తే మనకేమొస్తుంది? మనం ఏం చెప్తున్నాం? 109 ఈజ్ గ్రేటర్ థాన్ 20 అని చెప్తున్నాం. సో మనం చెప్పింది కరెక్ట్ కదా! 109 అనేది 20 కంటే బిగ్. కాబట్టి కండిషన్ ఏమవుతుంది? కండిషన్ ట్రూ అవుతుంది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకేం జరగాలి? క్వెషన్ మార్క్ తర్వాత ఉన్న ఎక్స్‌ప్రెషన్ ఇవాల్యుయేట్ అవ్వాలి. అంటే 109 అనేది
ఇవాల్యుయేట్ అవుతుంది. ఇది ఎక్కడ కాపీ అవుతుంది? సో, దీనికి ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి మనకి లెఫ్ట్ సైడ్‌లో ఏముంది? బిగ్ అనే వేరియబుల్ ఉంది. సో, ఈ 109 అనే వాల్యూ మనకేమవుతుందంటే, ఈ బిగ్ అనే వేరియబుల్‌లోకి కాపీ అవుతుంది. అంతే కదా! మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చింది కదా! మనకున్న వాల్యూస్ ఏంటి? 109, 20. ఈ రెండిట్లో బిగ్ వన్ ఏంటి? మనకి 109. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మనము ఈ y అనే వాల్యూ 209 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడేమవుతుంది? ఇక్కడ బిగ్ ఏమవుతుంది? b వాల్యూ అవుతుంది కదా! అప్పుడు ఎట్లా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ మనకేంటంటే 209 అనే వాల్యూ ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 209. ఒకసారి ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడేం జరుగుతుంది? సేమ్ ఎక్స్‌ప్రెషన్‌లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. x వాల్యూ ఏంటి? 109 గ్రేటర్ దాన్. y వాల్యూ ఏంటి? 209 అంతే కదా! వాల్యూ మనం ఇంక్రీజ్ చేసాం కదా! సో, ఇప్పుడు చూడండి క్వెషన్ మార్క్. సో, క్వెషన్ మార్క్ తర్వాత నెక్స్ట్ ఏముంది? x వాల్యూ ఏంది? 109. y వాల్యూ ఏంది? 209. ఇదేగా ఎక్స్‌ప్రెషను. సో, దీంట్లో ఫస్ట్ ఏం జరుగుతుంది? దీన్ని ఇవాల్యుయేట్ చేయాలి. చేసిన తర్వాత మనకేమొస్తుంది? ఐదర్ ట్రూ గాని, ఫాల్స్ గాని వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనకేమవుతుంది? మనకి రిజల్ట్ అనేది వస్తుంది. దేంట్లో కాపీ చేస్తున్నాం? బిగ్ అనే వేరియబుల్‌లో కాపీ చేస్తున్నాం. సో, మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? 109 ఈజ్ గ్రేటర్ దాన్ 209 అని చెప్తున్నాం. సో, యాక్చువల్‌గా ఏంటి తప్పు కదా! 109 అనేది 209 కంటే స్మాల్. సో, కానీ మనం ఏం చెప్తున్నాం? 109 ఈజ్ గ్రేటర్ దాన్ 209 అని చెప్తున్నాం. సో, ఇక్కడ కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఏం జరుగుతుంది? క్వెషన్ మార్క్ కోలన్ తర్వాత ఉన్న వాల్యూ అనేది అంటే ఎక్స్‌ప్రెషన్ అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. సో, కోలన్ తర్వాత మనకేముంది? 209 అనే వాల్యూ ఉంది. ఈ 209 అనే వాల్యూ దేంట్లో కాపీ అవుతుంది? ఈ బిగ్ అనే వేరియబుల్‌లో కాపీ అవుతుంది. ఇప్పుడేమైంది? మనకున్న వాల్యూస్ ఏంటి? 109, 209. ఈ రెండిట్లో బిగ్ వన్ ఏంటి? 209. సో, ఈ విధంగా మనకి కండిషనల్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. కావాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ ప్రోగ్రామ్ రాసాను కదా! ఈ ప్రోగ్రామ్‌ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. కరెక్ట్‌గా వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూస్తే మీకు చూడండి. బిగ్గెస్ట్ ఈక్వల్ టు మనకి 209 అని వచ్చింది. అంతే మనకున్న వాల్యూస్ ఏంటి? 109, 209. ఈ రెండిట్లో బిగ్ ఏంటి? 209. బిగ్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే y వాల్యూని 20 చేస్తున్నా. ఇప్పుడు మనకున్న వాల్యూస్ ఏంటి? x వాల్యూ 109, y వాల్యూ 20. ఈ రెండిట్లో బిగ్ వన్ ఏంటి? 109. సో, ఈ లాజిక్ ప్రకారం మనకేమొస్తుందంటే 109 అనే వాల్యూ బిగ్గెస్ట్ అని వస్తుంది. కావాలంటే ఒకసారి చూడండి. నేను ప్రోగ్రామ్‌ని సేవ్ చేశాను. సో, మోడిఫై చేశాను కాబట్టి సేవ్ చేశాను. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మీరు అవుట్‌పుట్ అబ్జర్వ్ చేయండి. అవుట్‌పుట్ అబ్జర్వ్ చేస్తే మనకేమొచ్చింది? 109 అని వచ్చింది. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే కండిషనల్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదే విధంగా ఈ వీడియో ఉపయోగపడుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్‌తో గాని, ఫ్యామిలీ మెంబర్స్‌తో గాని షేర్ చేసుకోండి. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.